హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంట్లో ఏ పనులు చేస్తే దరిద్ర దేవత తిష్ట వేస్తుందో తెలుసుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. మనం జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం. అవి చిన్నవే కదా అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ అవే మన పాలిట శాపంగా మారతాయి. మన ఇంట్లో దారిద్ర్యం తిష్ట వేసుకోవడానికి కారణమవుతాయి. మనం చేసే తప్పులే మనకు ప్రతిబంధకాలుగా రూపం దాల్చుతాయి. ఏ పని చేయాలో ఏది చేయకూడదో తెలుసుకొని మసులుకుంటే మంచిది. తెలిసి తెలియని పనులు చేస్తూ పొరపాటున సమస్యల్లో పడిపోతున్నాం. హిందూ సంప్రదాయంలో మన ఇంటికి వాస్తు పద్ధతులు చూసుకోవడం అలవాటే. ఈ పనులు చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. తెల్లవారిన తరువాత పొద్దుపోయే వరకు నిద్రించకూడదు. అలా చేస్తే మనకు అరిష్టమే. సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి. తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లాలి. ముగ్గులు పెట్టుకోవాలి. సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుందట. ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది. లేకపోతే ఇబ్బందులే ఎదురవుతాయి. నిద్ర లేచిన తరువాత దుప్పటి తీసి చక్కగా మడత పెట్టి తరువాత బయటకు రావాలి. దుప్పటి మంచం మీద పడవేయకూడదు. దుప్పటి మడత పెట్టకపోతే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుందట. అందుకే మంచం మీద దుప్పటి మడత పెట్టాల్సిందే. భోజనం చేసిన తరువాత అలాగే కూర్చోకూడదు. ఎంగిలి పళ్ళెం అలాగే ఉంచకూడదు. తొందరగా దాన్ని శుభ్రం చేసుకొని తీరాలి. తిన్న తరువాత చేయి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా మనతో పాటే కూర్చుంటుందట. ఇంట్లో వాళ్ళు అనారోగ్య పాలవుతారని నమ్ముతారు. మాసిన బట్టలు ఉతికిన తరువాత స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకోకూడదు. దరిద్రం పడుతుంది. వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగించే మసిగుడ్డలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు. ఇలా చేస్తే కూడా దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. చీపురును నిలబెట్టకూడదు. సాయంత్రం పూట ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం కలవకూడదు. ఎవరితో గొడవ పడకూడదు. సాయంత్రం ప్రదోషకాలంలో ధ్యానం, పూజ మంచి ఫలితాన్ని ఇస్తాయి. సాయంత్రం 6 గంటల తరువాత ఇంటికి ఉప్పు, సూది, కోడిగుడ్లు, నూనె వంటివి తీసుకురాకూడదు. ఒకవేళ వాటిని ఇంటికి తెచ్చుకుంటే దరిద్రాన్ని వెంటబెట్టుకున్నట్లే. దుమ్ము, ధూళి, చెత్తా చెదారం ఇంట్లో జమ చేయకూడదు. తాళిబొట్టు, గాజులు రాత్రిపూట పడుకునేటప్పుడు పక్కన పెట్టకూడదు. మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు, పిన్నులు వంటివి తగిలించకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తెలియక చేసే పనులతో ఇంట్లో దరిద్రాలు చేరతాయి. అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లో ఎలాంటి ప్రతికూలతలు రాకుండా చేసుకోవడానికి వాస్తు పద్ధతులు ఖచ్చితంగా పాటించి మనకు ఉపద్రవాలు రాకుండా చూసుకోవాలి. ఇంట్లో నుంచి దరిద్ర దేవతను దూరంగా బయటకు పంపించే ప్రయత్నం చేయాలంటే కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి. ప్రతిరోజు స్నానం చేసిన తరువాత చిటికెడు పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లోనూ చల్లాలి. అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి వస్తుంది. నెలకు ఒకసారి అయినా బూజులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా దరిద్ర దేవత ఇంట్లోంచి పారిపోతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో అగరవత్తులు వెలిగించండి. దీంతో పాటుగా ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి, గుగ్గిలం కలిపి వారానికి ఒకసారి అయినా ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ధూపం అనేది చాలా శక్తివంతమైనది. ఖచ్చితంగా ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.